వెల్కమ్ టు SR6 న్యూస్. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలోని పట్టా ల్యాండ్ ఇసుక క్వారీలో అక్రమంగా 6 మీటర్ల నుండి 7 మీటర్ల వరకు లోతు వరకు కాంట్రాక్టర్లు ఇసుకని తరలిస్తున్నారని, ఇసుకను కాంట్రాక్టర్లు పట్టా ల్యాండ్ చట్టం ప్రకారం సుమారు 2 మీటర్ల లోతు వరకు తీయాలని ప్రభుత్వం అనుమతులు ఇస్తే, కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టానుసారంగా 7 మీటర్ల లోతు వరకు ఇసుకను తీసి తరలిస్తున్నారని, ఈ విషయంపై పట్టించుకోవాల్సిన ఉన్నత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, దీని వలన గోదావరి ఒడ్డున ఆనుకొని ఉన్నటువంటి పంట పొలాలు వరదలు వచ్చినప్పుడు వరదలను తట్టుకునే పరిస్థితులు ఉండవని, ప్రతి సంవత్సరం సుమారు 100 ఎకరాల్లో ఒడ్డు కొట్టుకుపోయి ఇసుక మీటిలో కలిసిపోతున్న పరిస్థితులు ఏర్పడుతుందని, ప్రభుత్వ అధికారులు తక్షణమే ధర్మారం ఇసుక కోరిని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం నాయకులు ఆరోపిస్తూ డిమాండ్ చేశారు. లేని ఏడేళ్ల దశల వారీగా ఉద్యమాలు, ధర్నాలు రాష్ట్ర రాకుల్లో నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, మండల అధికార ప్రతినిధి బొల్లి ఆదినారాయణ, ధర్మవరం గ్రామ కమిటీ అధ్యక్షులు గౌరారోపు సర్వేశ్వరరావు, మండల కోశాధికారి పాలెం సురేష్, రాష్ట్ర నాయకులు అల్లి సూరిబాబు, బొల్లె సూర్యం, బొల్లె శ్రీరాములు, వాజేడు మండల ఉపాధ్యక్షులు తూనూరి రఘుబాబు, సంఘ యువ నాయకులు బొల్లె దేవ, అయ్యవారిపేట గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గార రాంబాబు, డర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.